శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ మొదటి 2 జాబితాలు రిలీజ్ చేసినప్పుడు బాగా అంటే ఒక మంచి జోష్ ఉంది పార్టీ క్యాడర్లో, కార్యకర్తల్లో. చంద్రబాబు కూడా చాలా చోట్ల మొహమాటాలకు పోకుండా అనౌన్స్ చేసి కొంతమందిని పక్కన పెట్టేశారు కూడా. అది ప్రజాగళం సభ కూడా బాగా విజయవంతమైంది. సభకు వచ్చిన వాళ్ళు కూడా బాగా ఉత్సాహంగా అనిపించారు. రాష్ట్రంలో ఒక వాతావరణం క్రియేట్ అయింది. తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన కూటమి గెలవబోతోంది అన్న టైంలో బీజేపీ ఎంటర్ కావటం, ముందు ఒప్పుకున్న 4 ఎంపీలు 6 ఎమ్మెల్యేలని మళ్ళీ 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేలకు పెంచుకోవటం, వాటిని కూడా అనౌన్స్ చేయకుండా నాంచి ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని అనౌన్స్ చేయటం, ఇవన్నీ చేశారు. నోన్ ఫేసెస్ని ఎంపీలుగా పెట్టకుండా ఎమ్మెల్యేలకు పంపడం, ఇట్లా రకరకాలు ఇవన్నీ చేశారు. దీనివల్ల కొంత డిస్టర్బ్ అయ్యారు, కొంత తగ్గింది ఉత్సాహం అనేది కూడా ఒకటి వచ్చిందండి. ఏంటి గోల ఇదంతా కూడా? మరి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలుసు కదా ఎందుకు బీజేపీ అట్లా ఇది చేస్తూ ఉంది, ఆయన ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. ఇక్కడ 2 పాయింట్లు అండి. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ కూడా అదొకటి ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా బీజేపీకి నార్త్లో కొంచెం వాళ్ళ గ్రాఫ్ తగ్గింది. వీళ్ళందరూ అనుకున్నట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ రావచ్చేమో కానీ మోడీ గారికి ఛాన్స్ లేదు. మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడన్న గ్యారంటీ లేదు. ఎన్డీఏ రావచ్చు, బీజేపీలోనో లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు రాకూడదని ఒకవేళ చంద్రబాబు గారిని కూడా చేస్తే అంటే అందుకనే వాళ్ళు 17 సీట్లు పరిమితం చేయాలని వీళ్ళు 6 అడిగేశారు. చంద్రబాబు గారు 20 దాటి వస్తే మళ్ళీ బొమ్మ తేడా వచ్చేదండి. నేను బొమ్మట్లు అని చెప్తున్నాను నేను. అంటే కూటమిలో ఉన్నారు, పొత్తు ధర్మం అది పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మాకేం అవసరం లేదు. పొత్తు ధర్మాల గురించి మాట్లాడాల్సిన నోరు మూసుకోవాల్సిన అవసరం మాకు లేదు. పార్టీ వాళ్ళకి ఉంటుంది సహజంగా. అయితే ఇక్కడ వాళ్ళు ఎలాగైతే పొత్తు పెట్టుకున్నారో దాని ఉద్దేశాలు ప్రజలకి వాళ్ళు ఏం చెప్పినా ప్రజలకి ఏం అర్థమైందంటే వీళ్ళు ఉంటే వెనకాల గొడవ ఉండదురా బాబు, సిస్టంలా పనిచేద్దే నన్ను ఒక అభిప్రాయంతో ఉన్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజాగాళం సభలో సిల్లోబుల్లో మాట చలాకీగా సరదాగా కౌలు చెప్పుకుంటున్నారు. ఏంటి రాత్రి ఏందన్నారో పప్పు మామిడికాయ ఆయన అడుగుంటాడో, మీరు ఏంటి చపాతీ పన్నీర్ బటర్ మసాలా తిన్నారా అని ఇలాంటి కౌలు చెప్పుకున్నారు. బాగానే ఉంది. అయితే తెలుగుదేశం శ్రేణులు కానీ నాయకత్వం కానీ వాళ్ళు ఆశించిన విధంగా బీజేపీ వైపు నుంచి సహకారం ఇంకా అందట్లో మొదలవ్వలేదనేటువంటిది ఒకటి అభిప్రాయం అయితే నిశ్చితాభిప్రాయం ఉంది. అంటే పోలీసుని మార్చిపోవటం అంటే రకరకాల, ఇదే కాదు ఇంకా రకరకాల చాలా. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు సీట్లు, పార్లమెంట్ సీట్లు వాళ్ళు గెలవాలనుకున్నారు కదా. గెలిచి ఉద్దేశం ఉన్నవాళ్ళు రఘురామకృష్ణరాజు గారు, అంటే రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీకి సంబంధం లేదు నిజమే, వైసీపీ నుంచి రాజీనామా చేసాడు. కూటమిలో ఏదో పార్టీకి ఎవరికి వస్తే వాళ్ళ దగ్గర నుంచి పోటీ చేస్తాను ఓపెన్గా చెప్పారు. నేను సిట్టింగ్ ఎంపీని కదా, బోడంత ప్రజాదరణ పొందున్నాడు ఆయన, అది ఓపెన్ సీక్రెట్. అది బీజేపీకి టీడీపీ కేటాయించినప్పుడు బీజేపీ అది కావాలని అడిగారు. మరి కేటాయించినప్పుడు వాళ్ళు ఈయన్ని పరిగణనలో తీసుకోవాలి. చంద్రబాబు గారు కూడా చెప్పుంటారు. వాళ్ళతో సరే వాళ్ళు టెక్నికల్గా మా సీట్ మేము ఇచ్చుకుంటాం అన్నట్టు గెలిచి కూడా ఇవ్వాలి కదా ఎవడొకరికి. అవును. ఇప్పుడు ఆయన ఎవరో శ్రీనివాస్ వర్మ, భూపతిరావు, ఆయన అంతకుముందు చాలా తక్కువ ఓట్లు వచ్చిన పోటీ చేస్తే 14,000 వచ్చినాయి. ఒక పార్లమెంట్ పరిధిలో ఒక పార్లమెంట్ ఒక ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ అనుకోండి, ఇది పోతే పోయాడు వస్తాడు అని ఉంటారు. ఇక్కడ దాని కింద 7 ఎమ్మెల్యేలు ఉంటారు. అవును. ఆ 7 ఎమ్మెల్యేలు బెక్స్ చచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు గుండెలు అదిరిపోతున్నాయి వాళ్ళకి. అవును. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు అనుకోండి, నేను ఓపెన్గా చెప్తాను, ఎంతో కొంత కొంచెం సాయం, ఆర్థిక సాయం అందుతుంది. అదే కాదు ఆయనకున్న ఇమేజ్ వీళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు కూడా ఆనెస్ట్గా మంచి ఫైటర్ కదా. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుడు. అది రేపు వద్దన్న ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ వైపుకి వెళ్ళడం. అవును. ఒకవేళ జగన్ లాబింగ్ అక్కడైనా పైన పని చేసినా కానీ కాలు అడ్డం పెడతాడు. ఇది టీడీపీ వాళ్ళు అనుకునేది. కాబట్టి మరి అక్కడ ఆ సీటు పోగొట్టేసినట్టే కదా, గ్యారంటీకి వెళ్ళడం బీజేపీ. అక్కడ నరసాపురం వీళ్ళు ఏం గిల్లుకున్నా సరే అక్కడ గెలిచి ప్రసక్తే లేదు. ఒకవేళ మరి ఏమొద్దో చెప్పలేము, వాళ్ళు ఇంకా అవకాశం ఉంది వాళ్ళకి. తెలుగుదేశం వాళ్ళు ఏమో వాళ్ళు కూడా పొరపాట్లు చేశారు. సీట్లు ఇవ్వటంలో జోష్ తగ్గడానికి కారణం ఏంటంటే 2వ విడత 3వ విడత రిలీజ్ చేసినప్పుడు పాతపట్నం దగ్గర ఒక సీటు ఉంది. ఆ సీటు 5 సంవత్సరాలు కష్టపడినోడికి సీట్ ఇవ్వకుండా మామిడి గోవిందరావు అంటే మరి ఆయన ఇచ్చారు. ఆయన అలాంటి మనకు తెలియదు, కానీ ఆ పార్టీ మరి ఏం చూసి ఇచ్చిందో తెలియదు. అక్కడ ఒక రభస నడుస్తుంది. క్యాడర్ అంతా రావణ గారి వెనకాల ఉంది. పార్టీ అంతా, పార్టీ మెయిన్ కేంద్ర పార్టీ విషయంలో మామిడి గోవిందరావు వెనకాల ఉంది. అక్కడ ఏమవుద్దో చూడాలి. అలాగే హెచ్ఆర్ల
బీజేపీకి ఇచ్చారు. ఇలాంటి కొన్ని కొంచెం అక్కడ మరి క్యాండిడేట్లను సర్దుకోవడం అది ఇబ్బంది ఉంది. అనపర్తిలో అతను పైగా అతను పచ్చి టీడీపీ వ్యతిరేకి. అతను ట్వీట్లు అన్ని ఓట్లేరు, ఖచ్చితంగా వేరు ఓట్లు. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా మర్చిపోయేద్దాం అనుకున్నాం కానీ ఆ ట్వీట్లు అతను మాట్లాడి అతని వ్యవహారం ఇవన్నీ కూడా చూసిన తర్వాత అతనికి సిగ్గుండాలా. ఏ రకంగా టీడీపీ ఓట్లు అడుగుతాడు, నాకు వద్దండి, నాకు ఏ రెండు బాబు వీళ్ళు అని చెప్పాలి. వాళ్ళు ఇచ్చినా కానీ సీట్. ఇందులో సోమవీర్రాజు పట్టుబట్టాడు. అయితే బీజేపీ వాళ్ళు చేసింది ఇంకోటి ఏంటంటే టీడీపీ కేడర్కి నచ్చని వాళ్ళని ఇవ్వలేదు. టీడీపీ కేడర్కి నచ్చని వాళ్ళు ఇవ్వలేదు. అయితే నేను నచ్చనాళ్ళు ఇప్పుడు వాళ్ళు జగన్ మీద ప్రేమ ఇంకా పోలేదనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సీట్లు అతనికి మా తరపున నేను మీకు ఇస్తావు, నువ్వు ఎలాగా మొండమోపు అయిపోయావు, నువ్వు ఎలాగా గెలిచి సీన్ లేదు, మా తరపున ఒక 5-6 ఇస్తాంలే అని చెప్పి ప్రామిస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎలక్షన్ చూస్తే నేను ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను ఏంటంటే ఏ కంగారు పడకాయ ఒక 5 సీట్లు మీద ఇస్తాం అన్నట్టుగా ఉంది. ఇది ఎంపీలు ఉన్నాయి కదా, నీకు వచ్చినా మాకు వచ్చినా ఒకటే, పోనీ ఒక 3-2 మావి ఉంటాయి, నీకు నువ్వు గెలిచి మంచిగా పెట్టుకో అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇది టీడీపీ అధిష్టానం ప్రజల్ని ఇది ప్రజల అభిప్రాయంగా చూసుకోవాలి. నేను మాట్లాడేది ఒక పబ్లిక్ ఒపీనియన్గా తీసుకుని ఇప్పుడు ఏలూరు ఉంది, పుట్టా మహేష్ యాదవ్ గారికి ఇచ్చారు. అది అక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటమే. అప్పుడు యాదవులకు ఇవ్వాలంటే గొడవ నడుస్తుంది, ఇక్కడ లేరా అని ఒకటి ఉంది, అదో గొడవ నడుస్తుంది. అదే యనమల రామకృష్ణ గారి కుటుంబానికి 3 అలాగే కదండి. యనమల రామకృష్ణ గారికి సర్వీస్ ఉంది, పార్టీ సేవ చేసాడు, పార్టీ కూడా ఎంతో ఇచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయన గౌరవించాలనుకోండి, వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు కదా, అక్కడ వాళ్ళ ఇయ్యంగుడికి ఇచ్చారు కదా, పోనీ 2 ఫ్యామిలీస్ అనుకోండి, అక్కడితో సరిపెట్టాలా. యనమల రామకృష్ణ గారు అక్కడతో నాకు ఇంక చాలా ఉంటుంది కదా, రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి కానీ రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి కానీ అయిపోతాను చూస్తాడు కదా. నేను ఏమీ వద్దు నాకు అని రాసేమనండి ఆయన్ని. నేను ఇది ప్రజల గొంతు నుంచి అడుగుతున్నాను. నేను ఈ పార్టీ వాళ్ళు గొంతు కూడా చాలామంది మెజారిటీ పైకి చెప్పలేరు కానీ లోపల పిసుక్కుని చచ్చిపోతున్నారు వాళ్ళంతా. ఇప్పుడు అక్కడ తపరా చౌదరి గారిని చాలా తపరంగా ఉన్నాడు బీజేపీలో. అప్పుడు అతను చాలా తపన పడతా ఉన్నాడు. నేను ఎందుకు అంటున్నానంటే తపరా చౌదరి గారు బాగా మంచి ఇమేజ్ ఉన్నవాడో కాదో నాకు తెలియదు కానీ ఆయన వాళ్ళకి అది చిల్లర దొరుకుతుంది కదా. 7 ఎమ్మెల్యేలకి కింద పనిచేసే వాళ్ళు కొంత ఇస్తారు కదా, డబ్బులు లేకుండా అవదు, ఓపెన్గా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు నరసాపురం పుట్టా మహేష్ యాదవ్కి ఇచ్చి భీమవరం ఇప్పుడున్న క్యాండిడేట్ని రాజుగారిని పక్క తెప్పించేస్తే రాజుగారికి ఒక బడ్డీని తగ్గుద్ది. ఇండిపెండెంట్గా వేసుకుంటున్నాం, ఒక్కడికి ఒకటి ఏంటో బాబు దాన్ని పెట్టుకుంటాడు, 25-30 వచ్చి పెట్టుకుంటే గ్యారంటీకి వెళ్తాడు, అందులో అనుమానం లేదు. ఇక్కడ ఈ పుట్టా మహేష్ యాదవ్ వాళ్ళందరికీ చాలా బిల్డప్ ఉంది వాళ్ళకి. అర్థమైందా? మామూలుగా యనమల రామకృష్ణ గారి గురించి మనం నెట్టుగా మాట్లాడడం కానీ చాలామంది చెప్పింది ఏంటంటే ఆయన 10 పట్టించుకోవడం ఎవరినైనా అంటారు, కేడర్ని కట్టని. జనాలు పార్టీ వాళ్ళు చెప్పింది, వాళ్ళ కేడర్ చెప్పిందే, మనకు ప్రత్యేకంగా నాకు ఆయనతో పరిచయం లేదు అని అసలు నాకు తెలియదు. కానీ ఆయన గురించి విన్నది ఏంటంటే బాబు ఆయనతో మనకు అవతరా బాబు, చాలా మేధావి, పార్టీకి ఉపయోగపడవచ్చు, ఇవన్నీ ఎన్నో ఉండొచ్చు. అది పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మనకు తెలియదు కదా పార్టీకి ఏ ఉపయోగం ఉంది ఆయన వల్ల. అయితే ఆయన కూడా పెద్ద డబ్బులు తీయడేమో, ఎమ్మెల్యేలనే పట్టుకోమంటాడేమో అని అనుకుంటున్నాను నేను. కాబట్టి పార్టీకి ఇప్పుడు 14 నియోజకవర్గాలకి ఇంకో మూట ఎక్స్ట్రా పెట్టండి అంటారు అట్లా. ఇది తప్పుతుంది. నరసాపురం బీజేపీకి టీడీపీ తీసుకుని ఏలూరు బీజేపీకి ఇస్తే బ్రహ్మాండ సెట్ అయిపోద్ది జిల్లా. 14 మొత్తం క్లీన్ స్వీప్ చేసేయచ్చు. పోలవరం డౌట్ అన్నారు కదా, పోలవరం కూడా పని జరిగద్దు. అలాగే శ్రీకాకుళం క్లీన్ స్వీప్, కంచుకోట అక్కడ కూడా ఇమీడియట్గా సరి చేసుకోవాలి. ఇక అనపర్తి అంటారా, ఇంకా అంతకన్నా దారుణం లేదు. ఇంక మనది పురంధరేశ్వరి గారు చూసుకోవాలి. ఎందుకంటే అదే అనపర్తి వల్ల మురళీమోహన్ గారు దుకాణం సర్దుకున్నాడు. ఏమండి, ఇప్పుడు అదే అనపర్తి ఈవిడ్ని కూడా దుకాణం పంపించేస్తుందేమో డౌట్ నాకు. చూసుకోవాలి, ఆవిడ ఈ సమస్య ఆవిడది. ఎందుకంటే పురంధరేశ్వరి గారు ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ నెక్కుతుంది. ఎందుకంటే కంచుకోట, ఆ కోటని ఆవిడ బద్దలు కొట్టలేదు. పార్టీ ఓడిపోయినప్పుడు కూడా గెలిచారు అక్కడ. గోపాలపురం, రాజనగరం, నిడదవోలు, రాజమండ్రి రూరల్, రాజమండ్రి, మండపేట కూడా దాంట్లోదేనా కాదు, మండపేట అమలాపురం. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు నిడదోలు, గోపాలపురం, వెస్ట్ గోదావరి నుంచి 2 నియోజకవర్గాలు, కొవ్వూరు ఇవన్నీ కూడా గెలితే ఒక అనపర్తి మిఠాయి తగిలేస్తుంది ఆవిడకి. ఆవిడ ఎప్పుడైతే అనపర్తి ఇలా చేసి వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ పొత్తు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో పార్టీ, ఆ ఉద్దేశం గెలిచిన తర్వాత మ్యాటర్ గురించి చెప్తున్నారు చంద్రబాబు గారు.
గెలవకముందు ఎలక్షన్ ముందు ఏం జరగాలని కోరుకుంటున్నారు కేడర్ అనేటువంటి అందరికీ తెలుసు. ఈ ఈ ఈ వ్యవహారాలు ఏమీ చేయకపోతే వీళ్ళు మొత్తం ఎంపీలు మొత్తం ఎమ్మెల్యేలు పోతాయి. అది వాళ్ళు పార్టీ అధిష్టానం ఆలోచించదు. సీట్లు రాని సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఆలోచించరు. ఎవరు ఆలోచించాలి, ఎవరు ప్రెజర్ పెట్టాలంటే ఎవరికైతే టికెట్లు వచ్చినాయి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్, పురంధరేశ్వరి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా పెద్ద లీడర్స్, సత్యకుమారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, ఓరు బాబు మమ్మల్ని దింపేసి మీరు గోతులు దింపేయరట్రా బాబు, టీడీపీకి ఆర్డర్ ఎన్టీ రామారావు గారిని వద్దన్నారు. తెలుసా మీకు? అవును. ఎవరి మాట వినరాళ్ళు. వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళు కన్విన్స్ చేయగలంటే ఇతను పోలీస్ దుకాణం కట్టించాలా, ఆ ఇంట్లోకి వెళ్తే పోలీసు వాళ్ళు అట్లా కంటైనర్ని చెక్ చేయలేదు, ఎందుకు చేయలేదురా అని చెప్పి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇమీడియట్ చర్యలు కనపడాలా. అవి కనపడకపోతే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో పాటు బట్టలు చదువుతున్నారు. వీళ్ళు గెలిపినవాడు ఆపలేడు, అది మాత్రం ఖాయం. కానీ వీళ్ళు దబ్బైపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.